everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈ వీడియోలో మనం ఆఫీస్లో మాట్లాడుతూ ఉండే సెంటెన్సెస్ లేదా వర్క్ రిలేటెడ్ షార్ట్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. సో మీరైతే మాత్రం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తేనే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఇంగ్లీష్ టీచర్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది వేప పువ్వు. అయితే వేప పువ్వుని ఇంగ్లీష్లో నీమ్ ఫ్లవర్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, ఉగాది పండగ ఎలా చేసుకున్నావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ సెలబ్రేట్ ఉగాది ఫెస్టివల్? ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం ఉండబోయే 2 క్వశ్చన్స్ ఏంటో తెలుసా? వాటిలో ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో ఈ పాప ఈ పువ్వు యొక్క వాసనని చూస్తోంది. ఈ విధంగా చాలా దగ్గరగా వాసన చూడటాన్ని మనం పసిగట్టడం అని అంటూ ఉంటాం కదా. అయితే ఇలా వాసన చూడటాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో ఈ క్రింది ఆప్షన్స్ ద్వారా తెలియచేయండి. ఆప్షన్ ఏ is sniffing. Option B is crumping. Find out the correct one here and let me know in the comments. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, నువ్వు ఉద్యోగం ఎందుకు మానేశావు? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ ఈజ్, లీవ్లో ఉన్నాను లేదా నేను సెలవులో ఉన్నాను ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ ఆన్ లీవ్ ఈ విధంగా చెప్తాం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఐ యామ్ ఆన్ లీవ్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆస్క్ ద టీమ్ లీడర్. ఐ యామ్ ఆన్ లీవ్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆస్క్ ద టీమ్ లీడర్ అంటే నేను లీవ్లో ఉన్నాను కాబట్టి నీకు ఏ డౌట్ ఉన్నా సరే టీమ్ లీడర్ని అడుగు అని. Now the example number 2 is, all the work I had to do was delayed because I was on leave. All the work I had to do was delayed because I was on leave. అంటే నేను చేయాల్సిన పని మొత్తం ఆలస్యం అయిపోయింది ఎందుకంటే నేను లీవ్లో ఉన్నాను అని. డిలేడ్ అంటే ఆలస్యం అయిపోయింది అని. సెంటెన్స్ నెంబర్ 2 is, బ్రేక్ తీసుకున్నాను లేదా నేను బ్రేక్ తీసుకున్నా. వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఇలా చేస్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ జస్ట్ టుక్ అ బ్రేక్ ఈ విధంగా చెప్తాం. అంటే నేను ఇప్పుడే బ్రేక్ తీసుకున్నాను అని. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, మై ఐస్ ఆర్ బర్నింగ్ సో బ్యాడ్లీ దట్ ఐ నీడ్ టు టేక్ ఎన్ అర్జెంట్ బ్రేక్. మై ఐస్ ఆర్ బర్నింగ్ సో బ్యాడ్లీ దట్ ఐ నీడ్ టు టేక్ ఎన్ అర్జెంట్ బ్రేక్ అంటే నా కళ్ళు చాలా బాగా లేదా నా కళ్ళు చాలా ఎక్కువగా మండిపోతూ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడే అర్జెంట్గా బ్రేక్ తీసుకోవాలి అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈస్, ఐ ఫీల్ లైక్ డ్రింకింగ్ హాట్ టీ ఇన్ ద బ్రేక్ అండ్ యూ. ఐ ఫీల్ లైక్ డ్రింకింగ్ హాట్ టీ ఇన్ ద బ్రేక్ అండ్ యూ అంటే నాకు బ్రేక్లో వేడివేడిగా టీ తాగాలని అనిపిస్తోంది, మరి నీకు లేదా మరి మీరు అని. నౌ ద థర్డ్ వన్ ఈజ్, పని ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు ఇలా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వర్క్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్, ఇట్స్ ఇయర్ ఎండ్ సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్ ఆల్ దిస్ వీక్. ఇట్స్ ఇయర్ ఎండ్ సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్ ఆల్ దిస్ వీక్ అంటే ఇది ఇయర్ ఎండ్ కాబట్టి ఈ వారం అంతా చాలా ఎక్కువ పని ఉంటుంది అని. Another example, the work I have to do is increasing day by day and I feel like quitting my job. The work I have to do is increasing day by day and I feel like quitting my job. అంటే నేను చేయాల్సిన పని రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది అందుకే నాకు నా జాబ్ని మానేయాలని అనిపిస్తోంది అని. సెంటెన్స్ నెంబర్ 4 is, ఇంట్లో చేస్తున్నాను. ఇంటి నుండి పని చేస్తూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ వర్కింగ్ ఎట్ హోమ్ ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని
I am working from home. ఇలా కూడా చెప్పచ్చు. Now the first example is I want to take work from home for this month. I want to take work from home for this month. అంటే ఈ నెల నేను వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవాలని అనుకుంటున్నాను, లేదా ఈ నెలంతా నేను ఇంటి నుండే పని చేయాలని అనుకుంటున్నాను అని. Now the example number 2 is I asked HR if I can work from home but he said no. I asked HR if I can work from home but he said no. అంటే నేను హెచ్ఆర్ని నేను ఇంటి నుండే పని చేయొచ్చా అని అడిగాను, కానీ అతను నో చెప్పాడు, లేదా కుదరదు అని చెప్పాడు అని. Now the fifth one is సాలరీ పెరిగిందా. జాబ్ చేస్తూ ఉన్నవాళ్ళు లేదా ఆఫీస్లో ఉన్నప్పుడు ఈ సెంటెన్స్ని చాలా ఎక్కువగానే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యువర్ సాలరీ ఇంక్రీజ్, డిడ్ యువర్ సాలరీ ఇంక్రీజ్ ఈ విధంగా అడుగుతాం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇఫ్ మై సాలరీ డస్ నాట్ ఇంక్రీజ్ దిస్ టైమ్ ఐ విల్ లీవ్ దిస్ జాబ్ అండ్ ఫైండ్ అనదర్ జాబ్. ఇఫ్ మై సాలరీ డస్ నాట్ ఇంక్రీజ్ దిస్ టైమ్ ఐ విల్ లీవ్ దిస్ జాబ్ అండ్ ఫైండ్ అనదర్ జాబ్. అంటే ఈసారి మాత్రం నా సాలరీ పెరగకపోయినట్లయితే నేను ఈ జాబ్ వదిలేసి మరొక జాబ్ వెతుక్కుంటాను అని. అనదర్ ఎగ్జాంపుల్ మై సాలరీ హ్యాస్ ఓన్లీ ఇంక్రీజ్డ్ బై 2000 అండ్ యూ. మై సాలరీ హ్యాస్ ఓన్లీ ఇంక్రీజ్డ్ బై 2000 or 2000 రూపీస్ అండ్ యూ. అంటే నా జీతం 2000 మాత్రమే పెరిగింది, మరి నీకు అని. Now the sixth sentence is నైట్ షిఫ్ట్ చేయలేను. ఇది కూడా చాలామంది అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ డూ నైట్ షిఫ్ట్, ఐ కాంట్ డూ నైట్ షిఫ్ట్ ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని ఐ కాంట్ వర్క్ ఎట్ నైట్ ఇలా కూడా చెప్పచ్చు. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. నౌ ద ఫస్ట్ వన్ ఈజ్ ఐ యూస్ టు డూ నైట్ షిఫ్ట్స్ ఇన్ మై ప్రీవియస్ జాబ్ విచ్ కంప్లీట్లీ రూయిన్డ్ మై హెల్త్. I used to do night shifts in my previous job which completely ruined my health. అంటే నేను ఇది వరకటి లేదా ప్రీవియస్ జాబ్లో ఉన్నప్పుడు నైట్ షిఫ్ట్లోనే పని చేస్తూ ఉండేవాడిని లేదా పని చేస్తూ ఉండేదాన్ని, దానివల్ల నా ఆరోగ్యం మొత్తం పాడైపోయింది అని. ఇంకొక ఎగ్జాంపుల్ I work night shift every day so I am used to night shift. I work night shift every day so I am used to night shift. అంటే నేను ప్రతిరోజు నైట్ షిఫ్ట్లోనే పని చేస్తాను, అందుకే నాకు నైట్ షిఫ్ట్లు అలవాటైపోయాయి అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ పని తప్పించుకోకు లేదా పని నుండి తప్పించుకోకు. ఏదైనా పని రాగానే తప్పించుకునే వాళ్ళు చాలామందే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ రన్ అవే ఫ్రమ్ వర్క్, డోంట్ రన్ అవే ఫ్రమ్ వర్క్ ఈ విధంగా చెప్తాం. రన్నింగ్ అవే అంటే తప్పించుకోవడం లేదా పారిపోవడం అని. For example, he keeps telling me to do his work too, which I don't like at all. He keeps telling me to do his work too, which I don't like at all. అంటే అతను అతని వర్క్ కూడా నన్ను చేయమని చెప్తాడు, అది నాకు అస్సలు నచ్చదు అని. Now the example number 2 is I used to do his work when I was in training, but now I don't actually do it. Or I used to do his work when I was in training, but now I don't do it at all. అంటే నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు అతని పని కూడా చేసేదాన్ని లేదా చేసేవాణ్ణి, కానీ ఇప్పుడు అస్సలు చేయను అని. Now the last one is నువ్వే చేయాలి ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ హ్యావ్ టు డూ ఇట్, యూ హ్యావ్ టు డూ ఇట్ ఈ విధంగా చెప్తాం. Let's have some related sentences to it. First one is, you should do the work given to you. Why should I do your work? You should do the work given to you. Why should I do your work? అంటే నీకు ఇచ్చిన పనిని నువ్వే చేయాలి, నీ పనిని నేను ఎందుకు చేయాలి అని. Why should I work? అంటే నేను ఎందుకు పని చేయాలి అని. ఇంకొక ఎగ్జాంపుల్, if you ask me to do your work one more time, I will complain to HR. If you ask me to do your work one more time, I will complain to HR. అంటే నువ్వు ఇంకొకసారి లేదా మరొకసారి నీకు ఇచ్చిన వర్క్ని నన్ను చేయమని చెప్తే నేను హెచ్ఆర్కి కంప్లైంట్ చేస్తాను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.
వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.